హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో ఉన్న చెట్లను చూపిస్తారండి. నేను చిక్కుడిత్తులు పెట్టానండి. చిక్కుడు చెట్లు మొలిచినాయి మంచిగానే. కాకపోతే పురుగు వచ్చిందండి, బాగా పురుగు పట్టింది చెట్టుకి. చూడండి, చాలా పురుగు ఉంది. ఇదంతా కళ్యామాకు చెట్లు అండి. ఎన్నిసార్లు కట్ చేసినా కూడా అవి వస్తూనే ఉన్నాయి కళ్యామాకు చెట్లు. ఒక వనంలాగా తయారైంది మొత్తం. గుమ్మడి చెట్లు కూడా పెట్టానండి. చూసారా, ఇక మంచిగా వచ్చినాయి. పెట్టినట్టు అన్నీ మొలిచినాయండి మంచిగా. ఇది శంకుపూల చెట్టు అండి. ఈ వర్షాలకి మంచిగా ఎగిరొచ్చి మంచిగా అయిందండి చెట్టు. ఇంకా పూలు వేయట్లేదు కానీ మంచిగా ఉంది చెట్టు అయితే. ఇంకోటి చూపిస్తారండి. ఇది మారేడు చెట్టు అండి. మా ఇంట్లో ఉన్న మారేడు చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది దాదాపు 10 years అయిపోయిందండి పెట్టి. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది చెట్టు. కానీ కాయలు అయితే రావట్లేదండి ఇంకా. మారేడు కాయలు కూడా కాస్తాయి అంటారు కదా చెట్టు, కానీ ఇప్పటి వరకు అయితే ఒక కాయ రాలేదు. మారేడు చెట్టు ఇంట్లో ఉంటే మంచిది అంటారు కదా, శివునికి ఇష్టం అంటారు మారేడు పత్రి. దీన్నే బిల్వపత్రి అని కూడా అంటారు కదా. నేను ప్రతి సోమవారం శివునికి అయితే పెడతాను ఇది బిల్వపత్రి. ఈ చెట్లు అయితే బాగా గడ్డి బాగా మొలిచిందండి. ఈ కళ్యామాకు చెట్లు కూడా ఎంత కట్ చేసినా పోవట్లేదు. ఇది చూడండి, ఇది కొబ్బరి చెట్టు. చిన్ననే ఉంది చెట్టు కానీ 3-4 కాయలు అయితే కాసినాయండి, చిన్న పిందెలు. చూడాలి అవి కాయలు పెద్దగా అవుతాయా లేదంటే కోతులు తింటాయా అనేది. ఫుల్ కోతులు ఉన్నాయండి మా సైడ్ అయితే. ఇది తుమ్మి చెట్టు అండి. తుమ్మి పూలు కూడా శివునికి ఇష్టం అంటారు కదా. చాలా వస్తాయండి. అసలు ఆ చెట్టు ఒక్క చెట్టు పెట్టినామంటే అది పోదు అసలు. అది మస్తు ఉంటాయి చెట్లు, అదే విత్తనాలు. ఇది గులాబీ చెట్టు అండి, చిట్టి గులాబీ. ఇది కూడా మస్తు పూలు పూస్తుంది. చూడండి 5-6 మొగ్గలు ఉన్నాయి. నేను ఇవ్వాలనే తెంపిన, ఒక 10-12 వేల ఫ్రైడే పూజకైతే తెంపుకున్నాను నేను. ఇంకా ఉన్నాయి బాగానే మొగ్గలు. ఇటు మందారపు చెట్టు పెట్టానండి. మందారం 2-3 సార్లు పెట్టినా అసలు చచ్చిపోయింది చెట్టు. ఈసారి మంచిగానే అయింది కానీ పురుగు అనేది వచ్చిందండి. ఆ తెల్ల పురుగు వచ్చి చనిపోతున్నాయి చెట్లు. తెల్ల పురుగుకి అయితే నేను ఇప్పుడు తగ్గింది తెల్ల పురుగు. నేను షాంపూ వాటర్లో కలిపి స్ప్రే చేసినండి, తగ్గింది. 2-3 times స్ప్రే చేసిన. కార్తీక షాంపూ అయినా, ఏ షాంపూ అయినా, క్లినిక్ ప్లస్ అయినా, ఏదైనా 1 liter వాటర్లో కలిపి స్ప్రే చేయాలి, తగ్గిపోతుంది. ఇప్పుడైతే చెట్టుకు పురుగు గిరుగు ఏం లేదు కానీ ఇప్పుడే ఎగిరి వస్తుంది. ఇది మొగ్గలు 1-2 వచ్చినాయండి. చూడాలి ఇక పూలు పూస్తుందా అని. అంత గడ్డి బాగా పెరిగిందండి వర్షాకాలం. ఒకసారి తీసేసినాము, అయినా కూడా మళ్ళీ గడ్డి బాగా విపరీతంగా వచ్చింది. అంత వీకేయాలి, ముసురు పడుతుంది కదా, ఇప్పుడు వీకేయాలి ఇక గడ్డి. మా ఇంటెనక తులసి మొలకలు కూడా బాగున్నాయండి, తులసి చెట్లు. మనం పూజ చేసే తులసమ్మ కాకుండా బయట 3-4 చెట్లు ఉన్నాయి నాకు. నేను దేవునికి పెడతాను, వెంకటేశ్వర స్వామికి దళాలు, తులసి దళాలు అయితే. చూడండి మంచిగా ఉంది. ఎన్నిసార్లు తెంపినా చెట్టు అయినా కూడా మంచిగా ఉన్నది కొమ్మలు ఇట్లా. బయట ఉన్న చెట్టు మంచిగా ఉంటుందండి గుబురుగా. అదే మరి ఎందుకో కుండీలో పెట్టిన చెట్టు అంత గ్రోత్ రావట్లేదు తులసమ్మ. బయట చెట్లు మంచిగా ఉన్నాయి. ఇదేమో నందివర్ధనం అండి. అయితే ఇది కలర్ బాగుంటాయని తెచ్చిపెట్టాను చెట్లు. అంటే షోకేజ్కేనట అండి, అది దేవునికి పెట్టారట, నాకు తెలియదు. ఇదేమో వామాకండి, వామ చెట్టు. ఒక్క మండ చిన్నది పెట్టినా కానీ మస్తు అయిందండి, కొమ్మలు ఇట్లా మండలు. చెట్టు మంచిగా అయింది. ఇది బకెట్ కాదండి, వాటర్ ఫిల్టర్లో పెట్టిన ఇది.
చెట్టు అనేది. కానీ మస్తు ఉందండి చెట్టు. ఎన్నిసార్లు తెంపామో మేము వామాకు. జలుబు అయితే కూడా వామాకు వాటర్లో వేసి అవి వాటర్ తాగితే మంచిదండి. ఈ చెట్టు అయితే 2 years అయిపోయింది పెట్టి, ఇంకా పువ్వు రావట్లేదు. ఒక వైట్ కలర్ ఇట్లా పువ్వు వస్తుంది కదా. ఇక్కడ కూడా నందివర్ధనం అండి. జాజి చెట్లు కూడా పెట్టినా కానీ అవి దక్కలేదు. ఈ బకెట్లో అయితే తమలపాకు చెట్టు, కనకాంబరము, రుద్రాక్ష 3 పెట్టిన. ఇవి 2 అయితే ఎనుకున్నాయి. కనకాంబరము, తమలపాకు కానీ రుద్రాక్ష పోయిందండి. తమలపాకు కూడా 2-3 సార్లు పెట్టినా వేనుకోలేదు. ఈసారి దక్కింది. ఈ ఇంట్లో ఉన్న కలర్ డబ్బాలకి కొంచెం కలర్ ఉంటే ఇది కలర్ వేసి ఇంట్లో కనకాంబరాలు పెట్టిన. చిన్న డబ్బాలే అండి, 1 లీటర్ డబ్బాలు అవి. ఇదేమో హైబ్రిడ్ ఆరెంజ్ కలర్ అండి. మొగ్గ వచ్చింది ఒకటి. పూలు కూడా తెంపాను ఇవాళ 1-2 పూలు. కాకపోతే హైబ్రిడ్ ఎక్కువ పూయట్లేదండి పూలు. థ్యాంక్ యూ అండి వీడియో చూసి.